శ్రీ గురుభ్యో నమః. సాధనా కార్యక్రమానికి స్వాగతం. మనం ఇంతవరకు స్వరజతులు, స్వర పల్లవులు కొన్ని, స్వర పల్లవులు కొన్ని సాధన చేసుకున్నాం. మెల్లగా ఇంకా వర్ణాల్లోకి వెళదాం. ఈ స్వరజతులకి ఈ వర్ణాలకి మధ్యలో ఈరోజు కొంచెం సంగీతంలో థియరీ గురించి కొంచెం చెప్పుకుందాం. సంగీతంలో లలిత అన్నప్పారావు గారని ఆవిడ రచించిన ఒక సంగీత శాస్త్ర మంజరి అనే పుస్తకం ఉంది. దానిలో ఆవిడ సంగీతానికి, లలిత కళల్లో ఒకటైన సంగీతానికి ఉన్న విలువల గురించి చెప్పిన విషయాల్ని ఒకసారి పఠించుకుని కొంచెం చర్చించుకుందాం. లలిత కళల్లో ఒకటైన సంగీతంలో మానవ దైనందిన జీవితంలో సాంస్కృతికంగా, జ్ఞానపరంగా, భావపరంగా, ఆధ్యాత్మిక పరంగా గల విలువలు ఏంటి అనేది తెలుసుకుందాం. జ్ఞానపరంగా, భావపరంగా, ఆధ్యాత్మిక పరంగా అంటే ఇక్కడ జ్ఞానము, భావము, ఆధ్యాత్మికము మూడు అంశాలు ఉన్నాయి. మానవుని ఆనందం కొరకు భగవంతుడు ఒసగిన అపురూపమైన మరియు అమూల్యమైన బహుమానాలలో సంగీతం ఒకటి. మానవుడి ఆనందం కోసం ఇచ్చిన బహుమానాల్లో ఒకటి సంగీతం. చతుషష్ఠి కళలలో సంగీతము చెప్పుకోదగిన కళ. సంగీతము లలిత కళలన్నింటి యందు మిగుల శ్రేష్టమైనదని చెప్పక తప్పదు. మిగిలిన లలిత కళలకు చిత్రలేఖనము, శిల్పము, నాట్యము మొదలగు వానికి భావములు మానవుడు ప్రకృతి నుండి తీసుకొనగలుగుచున్నాడు. ఉదాహరణకు సూర్యాస్తమయమును చిత్రించవలనని ప్రకృతినే ఆ సమయమున తిలకించి తన యొక్క భావమునకు సరి అయిన రూపకల్పన ఇచ్చుచున్నాడు. కానీ సంగీతం మాత్రము మానవుని మేధాశక్తి పైననే ఆధారపడి ఉన్నది. ఉదాహరణకు ఒక కొత్త రాగమును కనుగొనిన దానికి రూపకల్పన తన యొక్క భావనా పటిమ చేత లేదా మేధాశక్తి చేత కానీ చేయవలెను. కానీ ప్రకృతి నుండి గ్రహించుటకేమీ లేదు. మరియు శిశుర్వేత్తి పశుర్వేత్తి వేతి గానరసం పణిహి అను శ్లోకం ప్రకారము సంగీతము పండిత పామరులను, స్త్రీ పురుషులను, వృద్ధులను, బాలులను అందరినీ ఒకే రీతిగా ఆనందింపజేయుచున్నది. తక్కిన కళలు అందు ప్రవేశమున్న వారికి అక్కడ ప్రత్యేకమగు ఉత్సాహము, ఉత్తేజము కలిగించును. కానీ సంగీతమునకున్న ప్రాముఖ్యత, బహుళ జనాదరణము తక్కిన కళలకు అంతగా లేదనియే చెప్పవచ్చును. అదే ఆవిడ చెప్తున్నారు. ఇక్కడ చతుషష్ఠి కళల్లో సంగీతానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఈ మిగిలిన కళలన్నింటిలో చిత్రలేఖనం కానీ, ఒక అభినయం, ఒక నృత్యంలో అభినయం చేయాలన్నా కానీ, ఏదైనా ఒక డ్రాయింగ్ చేయాలన్నా కానీ, లేదా ఇంకేదైనా ఒక కవిత్వం రాయాలన్నా కానీ, ఇవన్నీ కూడా ప్రకృతిలో ఉన్న నేచర్ నుంచి మనము తీసుకొని దాన్ని చూసి దాన్ని దాన్ని అనుభవించి దాని యొక్క ఇది మనం చిత్రించి గీస్తాము, లేకపోతే అభినయిస్తాము, అలా చేస్తాము. కానీ సంగీతం అంటే అలా కాదు. సంగీతంలో సపోజ్ ఒక రాగం ఉంది, ఆ రాగంలో కొన్ని స్వరాలు ఉన్నాయి. దానిలోంచి మనం ఇంకో రాగాన్ని, మనం జన్యరాగాలని చెప్పుకుంటున్నాం కదా, మనం ఇంకో కొత్త రాగం ఏదైనా కనుక్కోవాలి అంటే అది మన మేధాశక్తితో, అంటే ఈ స్వరం నుంచి ఒక శుద్ధ మొదలు ఒక చతుశ్రుతి ఋషభం పెట్టడము, లేకపోతే ఇంకో ఒక గాంధారానికి బదులు ఇంకో గాంధారాన్ని పెట్టడము, అట్లా ఈ పర్మిటేషన్స్, కాంబినేషన్స్లో మార్చుకుంటూ ఒక రాగాన్ని, కొత్త రాగాన్ని కూడా కనుగొవచ్చు. కానీ అది ఓన్లీ మన మేధాశక్తితో మాత్రమే కనుగొంటాం. కాబట్టి సంగీతం అనేది మేధాశక్తికి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. అలాగే అందరినీ ఆనందింపజేస్తుంది. మిగిలిన కళలు, చిత్రలేఖనాలు ఇలాంటివి ఆ కళలో అనుభూతి ఉన్న వాళ్ళు ఎక్కువ ఆనందాన్ని పొందుతారు. అది చూసి దాన్ని ఫీల్ అవ్వగలుగుతారు. కానీ అదే మామూలు సంగీతాన్ని వింటే మాత్రం శిశుర్వేతి పశుర్వేతి అని, చిన్న పసిపిల్లాడైనా దానికి నిద్రలో హాయిగా నిద్రపోతాడు అది వింటుంటే. పశువులు కూడా దానికి పాము ఆడుతుందంటారు, ఆవులు కూడా మోరలు ఎత్తి చూస్తాయంటారు వేణుగానం వింటే. కాబట్టి పశువులు కూడా ఆనందిస్తాయి. అంటే చిన్న పసిపిల్లలైనా, వృద్ధులైనా, ఎవరైనా
అలాగే పశువులైనా కూడా ఆనందింపజేసేది సంగీతము అని చెప్తున్నారు. మానవుని జీవితమును అందు సంగీతము అంతర్లీనమైనదని చెప్పవచ్చును. జీవితంలో కూడా ఇది ఒక సంగీతం అనేది అంతర్లీనంగా ఉంది. ఎందువలనగా సంగీతం అభ్యసించడం వలన మానవునికి ఆధ్యాత్మిక, వైజ్ఞానిక, భావావేశ, సాంస్కృతిక విలువలు కలుగును. సంగీతం నేర్చుకుంటున్నప్పుడు మానవునికి ఆధ్యాత్మిక విలువలు అంటే మన సంగీతంలో ఉన్నదంతా ఎక్కువ భగవంతుని స్తుతిగానే ఉంటాయి. మన కీర్తనలు కానీ గీతాలు కానీ పాడుకున్నాం కదా, గీతాల దగ్గర నుంచి అన్నీ భగవంతుని మీద ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆధ్యాత్మిక జ్ఞానం కలుగుతుంది. వైజ్ఞానికం అంటే మనకి సంగీతంలో మనము శృతులు అనుకుంటాము. ఈ శృతులు ఎలా ఎంత ఏ ఏ వైబ్రేషన్స్, సౌండ్ ఎన్ని ఫ్రీక్వెన్సీస్లో ఉంది, ఇలాంటి వాటిని గురించి చూస్తుంటే అది సైన్స్ అనమాట టోటల్గా వైజ్ఞానికంగా. అలాగే భావావేశం, మనలోని ఎమోషన్స్, భావాలు, ఒక దుఃఖంతోనో సంతోషంతోనో ఒక భక్తితోనో ఎలా పాడినా ఆ భావం బయటకు వస్తూ ఉంటుంది. ఇలాంటి విలువలన్నీ కూడా ఉంటాయి దాంట్లో. సంగీతం యొక్క ప్రాముఖ్యమును అనాది నుండి గ్రహించుటచే గొప్ప తత్వవేత్తలకు యాజ్ఞవల్కుడు, ప్లేటో మొదలగు వారు సంగీతం యొక్క గొప్పతనమును కొనియాడిరి. అలాగే సంగీతము ముఖ్యముగా భారతీయ సంగీతము ఆధ్యాత్మిక చింతన కలిగిస్తుంది అంటలో ఎట్టి అతిశయోక్తి లేదు. భారతీయ సంగీతమునకు హిందూ భగవతి స్వరూపములకును చాలా దగ్గర సంబంధం ఉంది. సరస్వతిని తలంచగానే వీణయు, శ్రీకృష్ణుని తలంచగానే వేణువు, శివుని తలంచినంతనే డమరుకము జ్ఞప్తికి వస్తాయి. మన భారతీయ సంగీతంలో మన దేవుళ్ళకు కూడా, మన దేవీ దేవతల్లో కూడా సరస్వతి రంగంగానే చేతిలో వేణు ఉంటుంది, శివుడు అంటేనేమో డమరకం ఉంటుంది, కృష్ణుడు అనగానే వేణు ఉంటుంది. కాబట్టి సంగీతానికి దేవీ దేవతల్లో కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది. మన పవిత్ర సంగీతం నుండియే కళాత్మక సంగీతం అంతయు అభివృద్ధి చెందినది. మన సంగీత అభివృద్ధికి కారకులకు పురంధరదాసు, రామదాసు, త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితారు, శ్యామశాస్త్రి మొదలగు వాగ్గేయకారులు సంగీతజ్ఞులే కాక గొప్ప భక్తాగ్రేసరులుగా కూడా ప్రసిద్ధికెక్కిరి. మన సంగీతానికి అభివృద్ధి కారకులు వీళ్ళందరూ కూడా. సంగీతం అంతయు కూడా మన పవిత్ర సంగీతం నుండి కళాత్మక సంగీతం అంతయు అభివృద్ధి చెందింది. అంటే డిఫరెంట్ వేస్ ఆఫ్ సంగీతం అనమాట. అంటే అష్టపదులని, జానపదాలని, కీర్తనలని, కృతులని, అలా ఒక రకరకాలుగా భావాలు ఇవన్నీ కూడా అభివృద్ధి చెందాయి. వాటిని అభివృద్ధి చెందించిన వారందరూ రకరకాల వాగ్గేయకారులు. వీళ్ళందరూ పురంధరదాసు, రామదాసు, త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితారు, శ్యామశాస్త్రి గారు, త్యాగరాజ స్వామి గారు చెప్పాం కదా, ఇలా వీళ్ళందరూ డిఫరెంట్ టైప్ పద్ధతులు రాశారు. పురంధరదాసు వారు కీర్తనలు రాశారు, రామదాసు గారు కీర్తనలు రాశారు, త్యాగరాజు గారు కృతులు రాశారు, ముత్తుస్వామి దీక్షితులు గారి కృతులు ఉంటాయి, శ్యామశాస్త్రి గారి కృతులు ఉంటాయి. వాటికి అవి కూడా రకరకాలుగా ఉంటాయి, రచనలో తేడాలు ఉంటాయి. సంగీతజ్ఞులే కాక గొప్ప భక్తాగ్రేసరులుగా కూడా వీళ్ళు ప్రసిద్ధికి ఎక్కారు. వీళ్ళు భక్తితోనే సంగీతాన్ని పాడుకున్నారు. ఆ భక్తిలోనే మునిగిపోయారు. శ్యామశాస్త్రి గారికి అమ్మవారు వచ్చి కూర్చుని వింటుంది, ఆవిడ పాడుతుంటే ఆవిడ పలుకుతుంది. అలాగే త్యాగరాజ స్వామికి రాముడు వచ్చి పలుకుతాడు. అలాగా అందరికీ అసలు దీక్షితారు గారికి అంతే. ఏ భగవంతుడి మీద ఆయన కీర్తన రచించినా, ఆయన చాలా కీర్తనలు ఆయన నవగ్రహాల మీద రచించారు. అసలు చాలా దేవుళ్ళ మీద, చాలా గుళ్ళలో, తమిళనాట ఉన్న అన్ని గుళ్ళ గురించి ఆ గుళ్ళలోనూ ఆయన కీర్తనలు ఉంటాయి. ఆ దేవతలందరూ వాళ్ళకి పలుకుతారు ఆ కీర్తనలు. అలాగా వాళ్ళు ప్రసిద్ధికి ఎక్కారు. మన సంగీతం మందుల సాహిత్య భావం అంతయు భక్తి ప్రాధాన్యంతో నిండి ఉండిచే మన సంగీతం వలన తప్పక ఆధ్యాత్మిక చింతన కలుగునంటలో ఎట్టి అతిశయోక్తి లేదు. అంతేగాక వీణావాదన తత్వజ్ఞ శృతి జాతి విశారద తాళజ్ఞశ్చ ప్రయాసేన మోక్ష మార్గం నియశ్చతి అను యాజ్ఞవల్కుని శ్లోకము వలన వీణ చక్కగా వాయించు వారికి, శృతి జ్ఞానము కలిగిన వారికి, తాళమందు దిట్టైన వారికి మోక్షము తప్పకుండా కలుగునని తెలియచున్నది. వీణ బాగా వాయించే వారికి, శృతి జ్ఞానం బాగా ఉన్నవారికి, తాళంలో మంచి పర్ఫెక్ట్ దిట్ట, తాళం ఎక్కడ ఒక్క సెకండ్ కూడా అటు ఇటు పోకుండా, పొల్లు పోకుండా టక తాళం వేసుకుంటూ పాడగలిగిన వాళ్ళకి మోక్షం తప్పకుండా లభిస్తుంది అని కూడా చెప్తున్నారు. ఏం లేదు, వీటికి కావాల్సింది ఏంటి? ఒక వీణావాదన కానీ, ఒక శృతి జ్ఞానానికి కానీ, ఓ తాళం కరెక్ట్గా వేయడానికి కానీ కావాల్సింది ఏంటి? కాన్సన్ట్రేషన్. ఆ కాన్సన్ట్రేషనే ధ్యానము. ఆ ధ్యానమే తపస్సు అంటే.
అలా తపస్సులోకి వెళ్ళిపోతే భగవంతుడు ఆటోమేటిక్గా పలుకుతాడు మనకి. ఆటోమేటిక్గా మోక్షం అనేది వచ్చేస్తుంది. కాబట్టి సంగీతం అనేది నేర్చుకున్న వాళ్ళు ఈ మోక్ష స్థితికి చాలా దగ్గరగా ఉంటారు. దాన్ని ఇంకా బాగా సాధించుకుంటే తప్పకుండా భగవంతునిలోకి లీనమైపోతారు. మనకి ఎంతోమంది గొప్ప గొప్ప సంగీత విద్వాంసులు ఈ ఎంఎస్ సుబ్బలక్ష్మి అమ్మగారు కానీ, బాలమురళీకృష్ణ గారు కానీ, ఇలా మనకి తెలియని పేర్లు చాలా ఉన్నాయి. వస ఎంఎల్ వసంత గారు, అలాగే చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ నిజంగా భగవంతుని దగ్గర పక్కన కుర్చీ వేసుకుని కూర్చుని హాయిగా పాడుతూ ఉండుంటారు. వాళ్ళు గంధర్వుల కంటే మించిన వారు వాళ్ళందరూ. భక్తి సంగీతాన్ని పాడుతున్న వాళ్ళందరూ. సరే త్యాగరాజ స్వామి వారు, వీళ్ళందరూ సరే సరే. అలాగ చక్కగా ముక్తికి కూడా మార్గాన్ని ఇచ్చేది ఈ సంగీతం అని మనం తెలుసుకున్నాం. దీన్ని చక్కగా సాధన చేసుకుందాం. శ్రీ గురుభ్యో నమః.